స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ఆర్మూర్ పోలీస్ సబ్ డివిజన్లో మొత్తం 2021 విగ్రహాలు మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అఫీషియల్గా. మనకు గత రాత్రి వరకు 653 విగ్రహాలు మనకు ఇప్పటి వరకు నిమజ్జనం జరిగింది. ముఖ్యంగా అంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో భీమ్గల్ కానీ, మోర్తాడ్ కానీ, కమర్పల్లి కానీ, లేకపోతే బాల్కొండ, నందిపేట ఆయా విలేజ్ చెరువులలో ఎక్కువ నిమజ్జనం జరిగింది. మనం ఏర్పాట్లు అనేది గోదావరి ఉమ్మడి బ్రిడ్జ్ దగ్గర మన క్రేన్లతోని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్మూర్లో మన గూల చెరువు, మెయిన్గా గూల చెరువుతో పాటు మామిడిపల్లి చెరువు, కోట ఆర్మూర్ చెరువు, పెరికిటి చెరువు దగ్గర కూడా మనం క్రేన్ల సహాయంతో నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ పోలీసు వారు ఒక్కరే కాకుండా దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు, మన పోలీసు కమిషనర్ గారు అన్ని టీంలతో, విద్యుత్ శాఖ అధికారులతో, అటవీ శాఖ అధికారులతో, హెల్త్ డిపార్ట్మెంట్తో, ఫిషరీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో అందరితో సమన్వయం చేసి ఒక బస్సు ద్వారా అందరూ ఈ అన్ని నిమజ్జనం పాయింట్లను కూడా మనం విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మనం గుర్తించి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్లు, చెట్లు ఏవైతే అడ్డం వస్తాయో వాటిని, తర్వాత తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటానికి అక్కడ ఏర్పాట్లు, క్రేన్ కానీ, రకరకాల లైటింగ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు మరి మన పోలీస్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మనం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మన దగ్గర మన మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ గారు, పోలీసు మరియు రెవెన్యూతో అన్ని శాఖలతో, ఫిషరీస్ వారు మెయిన్గా వాళ్ళందరి మనకు కొన్ని ఏర్పాట్లు చేసి నిన్నటి రోజు మనం నిమజ్జనం 9వ రోజు మన ఆర్మూర్ పోలీస్ సబ్ డివిజన్లో మన బాల్కొండ మరియు ఆర్మూరు నియోజకవర్గాల పరిధిలోని ఇప్పటివరకు 653 విగ్రహాలు మనకు నిమజ్జనం జరిగింది. ఉమ్మెడ వద్ద ముఖ్యంగా మనకు నిజామాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, 88 మార్నింగ్ వరకు జరిగినాయి. దీనిలో ఏంటంటే మనకు ఈ 18 ఫీట్స్ కన్నా ఎబోవ్ ఉన్నాయి. మనకు ఆ ఉమ్మెడ వచ్చేటప్పుడు అక్కడ 133 kV లైన్ ఒకటి ఉన్నది, దాన్ని మనం ఏం చేయలేము. అది హై టెన్షన్ వైరు. అది కొద్దిగా అక్కడ ఈ ఎవరైతే తీసుకువెళ్ళేటప్పుడు, ఈ గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఈ లైవ్ వైర్స్ లేకుండా మ్యాక్సిమం చూస్తున్నాం. మనకు అది పెద్ద హై టెన్షన్ వైర్ కాబట్టి మనం దాన్ని ఆపలేము. దానిలో విద్యుత్ లైవ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించి, అక్కడ మేము ఉన్నప్పటికీ ఎలాంటి అజాగ్రత్తగా ఉండకుండా దాన్ని ఆ లైన్లు, లైవ్ వైర్స్ను క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఎవరైతే ఈ మండపాల నుంచి తీసుకెళ్ళే, ముఖ్యంగా ఏదైతే ఎత్తు 20 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి మన దగ్గర. 22 విగ్రహాలు మనకు నిజామాబాద్లో 20 ఫీట్ల కన్నా ఎబో ఉన్నాయి. మన దగ్గర కూడా దాదాపు 18 విగ్రహాలను ఐడెంటిఫై చేసింది. వాటి మీద మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రేన్లు కూడా అది సెపరేట్ పెద్ద క్రేన్లు తెప్పించిండు. మనకు వైరు దానికి ఈజీ హుక్స్ అని చెప్పి 30 ఫీట్ల వైరు గల అవి తెప్పించడం జరిగింది. కానీ రవాణా చేసే క్రమంలో, వాటిని తీసుకొచ్చే క్రమంలో, ఊరేగింపు మరియు వాటిని తీసుకొచ్చే క్రమంలో ఈ లైవ్ విద్యుత్ వైర్లు కానీ ఇంకా ఇతరత్ర ఎలాంటి షాక్ గురి కాకుండా చూసుకోవాలని చెప్పి చూస్తున్నాం. ఫైర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా తగు సూచనలు చేస్తారు. మేము ఇచ్చిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి. తర్వాత మేము ఈ రేపు ముఖ్యంగా 6వ తారీఖు రోజు మనకు 1200 విగ్రహాలు మన ఆర్మూర్లో ఇంకా నిమజ్జనం చేసేది ఉన్నది. నిజామాబాద్ టౌన్ మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ప్రకారం ఒక 1500 విగ్రహాలు ఉన్నాయి. దానిలో మెజార్టీగా మన ఉమ్మెడకే ఆ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వస్తాయి గోదావరి నదికి. బాసర కన్నా ఎక్కువ ఈసారి బాసరకు వెళ్ళే టైంలో మనకు 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్న విగ్రహాలకు అక్కడికి వెళ్ళే సౌకర్యం లేదు. రైల్వే ట్రాక్ లైన్ ఒకటి అండర్ బ్రిడ్జ్ అడ్డం వస్తుంది. దాంతో ప్రత్యేకంగా ఉమ్మెడకు తరలించడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. దానిలో భాగంగా మనకు ఉమ్మెడ మన ఆర్మూరు
సబ్ డివిజన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏర్పాటు కూడా 4 క్రేన్స్ ఉమ్మెడ వద్ద ఇప్పుడు ప్రస్తుతం 2 క్రేన్స్ గుండ్ల చెరువు వద్ద పెట్టడం జరిగింది. ఇంకా 2 ఇప్పుడు మనకు మామిడిపల్లిలో ఒక 30 విగ్రహాలు ఉంటాయి. అవి కాగానే అక్కడికే క్రేన్ కూడా మన ఆర్మూర్ గుండ్ల చెరువు వద్దకు తరలించడం జరుగుతుంది. ఎలాంటి ఇప్పుడు ప్రతి చోట కూడా మా సిబ్బంది ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కొన్ని సమస్యాత్మక ప్రాంతములు, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిని గుర్తించి అక్కడ ప్రత్యేక పికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ముఖ్యంగా వీళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు తొందరగా ఆ విగ్రహాలను తరలించి దాన్ని ఒక వెలుతురుండగానే ఎక్కువ మధ్యరాత్రి కాకుండా చూసి మద్యపానం సేవించి కానీ లేకపోతే మత్తు పదార్థాలు సేవించి ఈ ఊరేగింపులలో పార్టిసిపేట్ చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అది మంచిది కాదు. దానిపై ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక అందరికీ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉన్నది, ఈ డీజే బాక్సులు అట్లాంటివి ఏది లేదు. ఓన్లీ మనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మినిమం డెసిబుల్స్ సౌండ్స్ 45 డెసిబుల్స్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఎవరు పెట్టకూడదు. అది అనుమతించేది లేదు. రాత్రి 10 గంటల తర్వాత మనం ఎలాంటి డీజే బాక్సులు అట్లాంటివి పెట్టద్దు. ఓన్లీ 2 బాక్సెస్, అవి లైట్ బాక్సెస్ ఉంటాయి. అది ఇతరులకు ఇబ్బందికరంగా తీసుకెళ్ళాలి. అంతవరకు మనం ఓన్లీ మండపాల వద్ద వీటికి పర్మిషన్ అది అంటే చెప్పడం జరిగింది. దాన్ని యూటిలైజ్ చేసుకొని మిస్యూజ్ చేయకుండా మనం ఇచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటించి మనం వాళ్ళు ఇచ్చే ఏవైతే సూచనలు ఉంటాయో వాటిని గౌరవించి ముఖ్యంగా మన దగ్గర వీడీసీలు ఉన్నాయి, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అందరికీ చెప్తున్నారు ఈ పరిధి దాటి ఎవరు అతిక్రమించద్దు, అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈసారి ముఖ్యంగా మనకు ఆర్మూర్ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేకుండా చాలా మంది పేరెంట్స్ కానీ లేకపోతే వివిధ కమిటీలు, కుల సంఘాలు, అన్ని యూత్ సంఘాలు కూడా ముందుకు వచ్చి మనం ఈ డీజేలు పెట్టకుండా మేమే తోడ్పడతాం సార్, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజకీయ నాయకులు ముఖ్యంగా అన్ని పార్టీలు, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు సహకరిస్తున్నారు. ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళకి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఎలాంటి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఏది చిన్న ఇది అయినా వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతారు రాజకీయ నాయకుల దగ్గర. వాళ్ళు ఎలాంటి ఫోన్లు కానీ అట్లాంటి కానీ ఒత్తిడి చేయకుండా మీరు మీ పని చేయండి సార్ అని చెప్పిన పోలీసులు. మనకు ఈ నిమజ్జన ఏర్పాట్ల భాగంగా మా కమిషనర్ గారు మనకు ఎక్సైజ్ శాఖ నుంచి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్సీసీ వాళ్ళని కొంతమందిని సిబ్బందిని మాకు అలాట్ చేయడం జరిగింది. మా సబ్ డివిజన్లో ఉన్న 240 మంది కాకుండా మాకు ఇతర డిపార్ట్మెంట్లు, మెయిన్గా టీఎస్ఎస్ఎస్పి తెలంగాణ ఈ బటాలియన్ నుంచి, మరియు ఏఆర్ నుంచి, ఈవెన్ ఏసీబీ అంటే వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి మా సిబ్బంది వాళ్ళని కూడా మాకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. మేము ఇంకా సూచనలలో భాగంగా ఈ ఎవరైతే ఏదైనా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కానీ అది ఏది పడితే అది తీసుకోకుండా దాన్ని టెస్ట్ చేసి తీసుకోవాలా. తర్వాత ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఇచ్చేటప్పుడు అది అందులో ఏమైనా ఉన్నాయా, గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఏది తీసుకెళ్ళి ఆ విగ్రహాల పక్కన పెట్టి నిమజ్జనం చేయమని చెప్పి ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు మనోడా కాదా అని కూడా వెరిఫై చేసుకోవాలి. దానిలో ఏదైనా మనకు అసాంఖ్య శక్తులు చేసి అట్లాంటివి చేసినప్పుడు అందరికీ ఇబ్బంది అవుతుంది. ప్రతిదీ గమనించాలి. చిన్న అనుమానం వచ్చినా, అనుమానిత వ్యక్తులు మన ఊరేగింపులు ఉండేది మనకు తెలిసిన సోదరులే ఉంటారు, మన కాలనీ వాళ్ళే ఉంటారు. బయటోడు ఎక్కడోడో కొత్త వ్యక్తి వచ్చిందంటే సరే ఇతను కొత్త వ్యక్తి ఉన్నాడు, అనుమానం ఉన్నది మీరు అని పోలీసు వారికి తెలియజేయాలి. డయల్ 100 కాల్స్ ఉంటాయి. తర్వాత లోకల్ పోలీసుకు ప్రతి విగ్రహం దగ్గర దాదాపు మనకు పికెట్లు ఉంటాయి. ఊరేగింపు మార్గంలో పోలీసు బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియజేసినట్టయితే ఇమీడియట్గా వాళ్ళను తీసుకొని దాని తదుపరి చర్యలు